అనకాపల్లి మెయిన్ రోడ్ లో ఉన్న ఎంఎస్ రావు డ్రీమ్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు। షాపింగ్ మాల్ సిబ్బంది ఎంవీఆర్ కి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు। ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ కస్టమర్ దేవుళ్ళందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఎంఎస్ రావు డ్రీమ్స్ అధినేత చిన్ని ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావుని దుస్సాలతో సత్కరించారు। ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ తనయులు రాజేష్, సతీష్, కుటుంబ సభ్యులు తదితరులు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు। మీరు ఇక్కడికి రావడం మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది। యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లిటరలీ మీ సపోర్ట్ మీ బ్రదర్ కి ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు। అండ్ చూస్తున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు। వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద బిగ్ సపోర్ట్ ఆఫ్ నా పెద్ద కుమారుడు రాజేష్ గారు అండ్ సతీష్ గారు। వచ్చారంటే మా తమ్ముడు చాలా గర్వంగా ఉంది। మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కడే ఎవరో సపోర్టు లేకుండా వారి కష్టంతో ఇది ఇంత పెద్ద షాపు చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలో 5 భోజనం చేస్తున్నారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు। అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే నిలబెట్టాడు। ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం। మా తమ్ముడు మాట చెప్పాలి కానీ దానికి ఎంతకైనా దూరం వెళ్తాం। అదే తీరులో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతా ఆదుకుంటున్నాడంటే నమ్మకంతో మీరు పనిచేయండి। ఎవడో చెప్పింది ఆలకించరు। మీరు నమ్మకంతో వెళ్తే భవిష్యత్తు ఇక్కడే ఉంది, ఎక్కడ బయట లేదు। బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు। ఇక్కడ ఉన్నని చెప్పి ఎంఎస్ రావు ఉన్నని చెప్పి మీకు వాల్యూ, అంతేగాని ఒకటి ఇలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీ కింద చూసుకుని వెళ్తున్నాడు। ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ని కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటున్నాడంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి। చాలా మా అన్నయ్య ఇంటికి వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది। నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను। నేను మామూలుగా పల్లెటూరులో ఉండేవాడిని, కాపురంలో అక్కడ మామూలుగా బిజినెస్ చేసేవాడిని। నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడు। అన్నయ్య ఫస్ట్ వచ్చేసాడు అనకాపల్లి, తర్వాత నన్ను ఎలాగైనా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చారు। అన్నయ్య వల్లే నేను వచ్చాను, ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారం స్టార్ట్ చేశాను। 1999లో స్టార్ట్ చేశాను। దానికి అప్పుడు మా నాన్నగారు 33,000 ఇచ్చారు, దాంతోనే స్టార్ట్ చేసాము। స్టార్ట్ చేసి ఇది ఎంత విజయవంతం అవడానికి అన్నయ్య అక్క కారణం। అన్నీ పట్టుబడి నేను ఇక్కడికి వచ్చాను। ఆయన మీరు వచ్చి వెళ్ళిపోతుండేవండి, 2 నెలల నుండి 3 నెలల నుండి వెళ్ళిపోయేవాడిని। మళ్ళీ కాపురం తీసుకొచ్చి ఎలాగైనా నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయాలని చెప్పేవాడు। నేను మళ్ళీ ఒక 2 నెలల నుండి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ తీసుకొచ్చేవాడు। అలాగే మా అన్నయ్య పట్టు వల్ల నేను ఇక్కడికి వచ్చాను। అలాగే మా అక్క తన బిడ్డల్లో నన్ను చూసి ఇక్కడ పెంచింది। మా అక్క దగ్గర ఉన్నాను నేను, మా అక్క తన బిడ్డల కంటే ఎక్కువగా నన్ను పెంచి ఆదరించింది। మా అన్నయ్య మా అక్క వల్ల నేను ఈ స్టేజ్ వచ్చాను। ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ ఈ 25 ఇయర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది। ఈరోజు ఈ 25th యానివర్సరీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। అలాగే నా వెన్నంటుండి నా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ నాకు కుటుంబ సభ్యులు కలిసి వచ్చారు। ప్రతిదానికి నాకు వెనుక నుండి నన్ను ముందుకు నడిపించారు। మీ అందరికీ 25 సంవత్సరాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।